నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజున్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ మ్యాచ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే జీవితానికి కావాలి ఆడిట్, విలువలు ప్రాధాన్యాల గుర్తింపు విశ్లేషణ, పనిమంతులకే పదవులు, పీసీసీ కార్యవర్గం ఎంపికపై మళ్లీ కసరత్తు, కొత్త ఇన్ఛార్జి మీనాక్షి ప్రభావంతో మారిన వైఖరి, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం, ఎవరిని ఉపేక్షించవద్దు, హైదరాబాద్కు 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, మేడిగడ్డ 7 బ్లాక్ మళ్లీ నిర్మించాలి, బ్యారేజీ లోపాలను గుర్తించిన ఎన్డీఎస్ఏ, త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, విగత జీవులుగా 8 మంది, ఎస్ఎల్బీసీ సొరంగంలో బురద కింద చిక్కుకోవడమే కారణం, 4 ఒక చోట ఉన్నట్లు అన్వేషణలో గుర్తింపు, టీబీఎం కింద మరో 4 అవశేషాలు, నేటి సాయంత్రానికి 4 బయటకు తీసే అవకాశాలు, అందరినీ వెలికి తీసేందుకు 5 రోజులు పట్టొచ్చన్న నిపుణులు. మాటలే మంటలే, వైట్ హౌస్ వేదికగా అధినేతల తీవ్ర సంవాదం, ట్రంప్ వాన్స్ల వాదనకు ధీటుగా బదిలిచ్చిన జెలెన్స్కీ, క్షమాపణకు ససేమిరా అన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఇక మీరు వెళ్ళొచ్చని సాగనంపిన వైట్ హౌస్, రాష్ట్రాభివృద్ధిపై కేంద్రానికి 40 లేఖలు రాశా, సీఎం రేవంత్వి తప్పుడు ఆరోపణలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వరిపైనే గురి, యాసంగిలోనూ భారీగా సాగు, ఇప్పటి వరకు 53.24 లక్షల ఎకరాల్లో సాధారణం కంటే 13% అధికం, సుమారు 50% సన్న రకాలే. జెలెన్స్కీకి యూరప్ బాసట, ఉక్రెయిన్కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 30 దేశాలకు పైగా మద్దతు, ట్రంప్ తీర్పై ఆస్ట్రేలియా, కెనడా కూడా విమర్శలు, సొంత దేశంలోనూ ప్రతిపక్షాల నుంచి ట్రంప్కు సెగ, మినరల్స్ డీల్స్కు సిద్ధమే కానీ మా భద్రతకు గ్యారంటీ కావాలి జెలెన్స్కీ, అమెరికన్లకు ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడి, బ్రిటన్కు చేరుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్, నేడు యూరోపియన్ నేతలతో కీలక మీటింగ్, ఇసుక డోర్ డెలివరీకి ప్రత్యేక యాప్, టీజీఎండీసీ ఆధ్వర్యంలో సరఫరా, అక్రమ రవాణాకు చెక్ పెట్టండి, మైనింగ్ శాఖ రివ్యూలో సీఎం రేవంత్, నిర్మాణ సంస్థలకు ప్రభుత్వ పనులకు ఇసుక సప్లై చేయండి, హైదరాబాద్కు 3 వైపులా శాండ్ పాయింట్లు ఏర్పాటు చేయాలి, గనుల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని అధికారులకు ఆదేశం, కొచ్చి విమానాశ్రయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ నిత్యం యాక్టివిటీ ఉండేలా డిజైన్ చేయాలి, అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి, ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం, ఆర్ఎండ్బి ఆఫీసులతో ఉన్నతస్థాయి సమీక్ష, నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయాలి, సీఎం రేవంత్, ఐటీఐ లేని చోట ఏటీసీలను ఏర్పాటు చేయాలి, అవసరమైన నిధులు వెంటనే అందిస్తామని వెల్లడి, నేనెవరిని బెదిరించలే, సీఎం రేవంత్వి తప్పుడు ఆరోపణలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బ్లాక్మెయిల్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత పోతుందా, పెద్ద గొంతేసుకొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు, కేసీఆర్ దిగిపోతే నాకెందుకు బాధ ఉంటుంది, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే అజ్ఞానులం కాదు, దక్షిణాదిలో సీట్లు తగ్గిస్తామని ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్య, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ లేఖ విడుదల, పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించం, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, 1,00,000 మంది మహిళలతో సభ, మహిళా దినోత్సవం నాడు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు, అదే రోజు పలు కొత్త పథకాలు శ్రీకారం, జిల్లాకు పెట్రోల్ బంకు, సోలార్ ప్లాంట్ నిర్మాణం, ఆర్టీసీకి అద్దెకిచ్చే 50 బస్సులు ప్రారంభం, 14,000 అంగన్వాడీల పోస్టులకు నోటిఫికేషన్, ఆ 8 మంది ఇక లేరు, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నోళ్లు మరణించినట్టు మంత్రి జూపల్లి ప్రకటన, టీబీఎం మిషన్ ముందు కింద 4 చొప్పున డెడ్ బాడీలు గుర్తింపు, ఇలా 4 మృతదేహాలను బయటకు తెచ్చే అవకాశం, మిషన్ కింద ఉన్న వాటిని తీసుకొచ్చేందుకు మరింత టైం, రెస్క్యూ ఆపరేషన్ ప్రభుత్వ నిర్లక్ష్యమేమీ లేదని వెల్లడి, బీఆర్ఎస్పీ బురద రాజకీయాలను ఫైర్, రాష్ట్రమంతటా భూముల సర్వే, గెట్టు పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కారు నిర్ణయం, 6 నెలల టైము, 600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా, సర్వే కోసం పరికరాల కొనుగోలుకు త్వరలో టెండర్లు, ఖాళీగా ఉన్న సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీ, జాబ్ ఫేర్కు 50,000 మంది, బీటెక్ డిగ్రీ ఫార్మా స్టూడెంట్లతో కిక్కిర్చిన జేఎన్టీయూ క్యాంపస్, పొలం డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్నారు, తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో కండిషన్ సీరియస్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు, డబ్బులు పొలం కూడా ఇవ్వకుండా మోసం, మహబూబాబాద్ జిల్లా రాజోల్లో ఘటన, ఫిర్యాదు చేసిన కూతురు, మామునూరు ఎయిర్పోర్టు కొచ్చి తరహాలో భూసేకరణ పూర్తి చేయండి, డిజైన్ను రూపొందించండి, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంకు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధుల ధన్యవాదాలు, సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్, ఐఎఫ్ఎస్ అధికారుల విదేశీ పర్యటనతో వివాదం, ఎకో టూరిజంపై అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియాలో అధికారుల పర్యటన, టూర్కు అనుమతులిస్తూ సీఎస్ ఉత్తర్వులు, తనకు చెప్పకుండా ఎలా వెళ్తారంటూ పీసీసీఎఫ్ డోబ్రియాల్ మెమోలు, మార్చి 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం, ఆయన చర్యలతో అధికారుల వర్గాల్లో కలకలం, రేవంత్ ఒంటరి పోరు,
ప్రభుత్వ పనులకు ఇసుక టీజీఎంటీసీ నుంచే ప్రైవేటు నిర్మాణ సంస్థలకు సరఫరా, రాజధానికి 3 వైపులా స్టాక్ పాయింట్లు, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఖనిజాల బ్లాక్ వేలానికి వెంటనే టెండర్లు, గనుల శాఖ సమీక్షపై సీఎం రేవంత్. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కులగణన సర్వేపై విమర్శల నేపథ్యంలో అంతకుముందే షోకాజ్, సమాధానం ఇవ్వకపోవడంతో వేటు. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం, 2 చోట్ల ఉన్నట్టు గ్రౌండ్ పినట్రేటింగ్ రాడార్తో గుర్తింపు. నేడు 4గురిని తీసుకొస్తాం, తర్వాత మిగిలిన వారిని ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువే. జూపల్లి. ఢిల్లీ నుంచి మరో 14 మంది రాటహోల్ మైనర్స్ ఉత్తమ్. సీఎం తాటాకు చప్పులకు భయపడను, రేవంత్ రెడ్డి దివాలాకోరు వ్యాఖ్యలు. గ్యారంటీలు హామీలపై మాట్లాడనందుకు కాంగ్రెస్లో ప్రజల్లో సీఎంపై వ్యతిరేకత కప్పిపుచ్చడానికి నాపై బీజేపీపై నిందనలు. రాష్ట్ర ప్రాజెక్టుల కోసం ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళల కోసం మరిన్ని పథకాలు, మహిళా దినోత్సవం రోజున ప్రారంభం. సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన. 31 జిల్లాల్లో పెట్రోల్ బంక్ల ఏర్పాటుకు ఒప్పందాలు. ఆర్టీసీ అద్దె కింద 50 బస్సులు. 8న పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో సభ. మాకేంటి, పాలనను వ్యాపారంగా మార్చిన ట్రంప్. అప్పుల సంక్షోభంలో అమెరికా, ఇలాగే కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ, అందుకే పాత నిర్ణయాలపై సమీక్ష. ఉక్రెయిన్కు సాయపడినందుకు అక్కడి సహజ వనరులు ఇవ్వాలంటూ బేరం. చైనాతో సత్సంబంధాలకు తైవాన్తో ఇప్పటివరకు ఉన్న వైఖరికి నీళ్లు. డబ్బులు ఖర్చే ఒప్పందాలకు టాటా. పెద్దన్న పాత్ర వదులుకొని అందరిలా ఒకటిలా అమెరికా. ఉక్రెయిన్కు EU అండ, అదే బాటలో కెనడా. ట్రంప్ జెలెన్స్కీ వాగ్వాదం నేపథ్యంలో అండగా ఉంటామని పోస్టులు. ఉక్రెయిన్లో నాటో భద్రత. EU అమెరికాకు సామంత పాత్రను వీడాలి. ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ సూచన. రష్యాది దురాక్రమణ. కెనడా. ఉక్రెయిన్ ఒంటరిగా లేదు. పోలాండ్. నేడు బ్రిటన్తో ఐరోపా నేతల భేటీ. భారత్ ఇంటూ కివీస్. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా చివరి లీగ్ టెస్ట్లో న్యూజిలాండ్తో భారత్ తలబడుతుంది. వీసా గోల్డెన్ ఛాన్సేనా, అమెరికా గోల్డ్ కార్డు అందుకునేందుకు మనవాళ్ళు సిద్ధమైన. 43.7 కోట్లు చెల్లించే స్తోమత ఎందరికి ఉంటుందనే సందేహాలు. పన్ను నిబంధనలపై అనిశ్చిత సమస్యలు. 24 గంటల్లో బయటికి. ఎస్ఎల్బీసీ సొరంగం శిథిలాల్లో కార్మికుల గుర్తింపు. ఒక చోట 4, మరో చోట 4 ఉన్నట్లు ఆనవాళ్లు. ఆదివారం సాయంత్రానికి 4 వెలికితీసే అవకాశం. మిగతా వారి కోసం మరో 2 రోజులు పట్టొచ్చున్న నిపుణులు. పరిస్థితిని సమీక్షించిన మంత్రులు. ఉత్తమ్. జూపల్లి. ప్రాణాలతో బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ భూతానికి బతుకుల బలి. మొదట్లో లాభం చూపి ఊబిలోకి రాగుతున్న జూదం. ఈజీ మనీతో ఆశతో చిక్కుకుపోతున్న యువత. రిటైర్ అయిన వారు పెద్దవారు అదే బాటలో. నష్టం పూడ్చుకోవచ్చని, అప్పులు తీర్చవని భావిస్తూ మరింత కూరుకుపోతున్న తీరు. నేటి నుంచి రంజాన్ మాసం షురు. ఈసారి మంటలే. రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు మించిపోతున్న వేసవి ఉష్ణోగ్రతలు. మార్చి నుంచే వడగాడ్పులు. ఇవి ఎక్కువ రోజులు ఇచ్చే అవకాశం. రాజ్యాంగ హక్కులపై దాడిని ఖండిద్దాం. పాలకులు మతాన్ని ఆయుధంగా మార్చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే జైలులో వేస్తున్నారు. భౌతికంగా కంటే సోషల్ మీడియా ద్వారానే ఆర్థిక హింస. ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు. NAPM 2వ ప్లీనరీలో వక్తులు. రణరంగ రక్షణ కవచాలు. విజ్ఞాన్ వైభవ్ ఎగ్జిబిషన్ 2025లో యుద్ధ పరికరాల ప్రదర్శన ఆకట్టుకున్న ఆకాశ అండర్ వాటర్ వెహికల్, యాంటీ జీ సూట్ ప్రముఖ సంస్థలతో పాటు విద్యార్థుల ఆవిష్కరణకి షురు.